నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు పవిత్రమైన దేవాలయం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక గ్రామంలో ఒక దేవాలయానికి ధర్మకర్త ఉండేవాడు. ఆయన ఊరి వారికి పురాణం చదివి వినిపించేవాడు. ఒకనాడు ఆయన పురాణం చదువుతూ, జ్ఞాని అయిన వాడి దృష్టిలో అంతా ఈశ్వరుడే, వీడు బ్రాహ్మణుడని, వీడు చండాలుడని పామరులు విచక్షణ కల్పించుకుంటారు, అది గ్రహించిన వాడే నిజమైన జ్ఞాని అని చెప్పాడు. దూరంగా ఉండి మాటలు విన్న అస్పృశ్యుడొకడు పురాణం పూర్తి కాగానే ధర్మకర్తతో ఇలా అన్నాడు: అయితే స్వామి, నన్ను దేవాలయంలోకి రానివ్వటానికి అభ్యంతరం ఏముంది? తమరు జ్ఞాని కదా, తమకు కూడా లేవు కదా అన్నాడు. ధర్మకర్త బిత్తరపోయి, నేను జ్ఞానిని అని అనుకోరా, ఆలయంలో దేవుడు అనుమతించవద్దా? దేవుడు ఏమంటాడో అడిగి తెలుసుకుంటా, కొంచెం ఓపిక పట్టు అన్నాడు. అస్పృశ్యుడు కొన్నాళ్ళ తర్వాత ధర్మకర్త వద్ద ఈ విషయం మళ్ళీ తెస్తే, ఆయన ఇంకా దేవుడు నాకేం చెప్పలేదురా అన్నాడు. మరి కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇద్దరూ కలుసుకున్నప్పుడు ఆయన, నీ కోరిక విషయం దేవుణ్ణి ఎన్నిసార్లు అడిగినా దేవుడేమి చెప్పకుండా ఉన్నాడురా అన్నాడు. దానికి అస్పృశ్యుడు, ఆ మాట నాతో దేవుడే స్వయంగా చెప్పేశాడులేండి అని జవాబిచ్చాడు. ధర్మకర్త ఆదుర్దాగా, ఏం చెప్పాడురా అని అడిగాడు. ఒరే, ఆ గుడిలోకి నన్నే రానివ్వడం లేదు, నిన్నెందుకు రానిస్తారా అని దేవుడు నాతో అన్నారండి అన్నాడు ఆ అస్పృశ్యుడు. అంతటితో నిశ్చేష్టుడై నిల్చున్నాడు ఆ ధర్మకర్త. సమాప్తం.